అలాగే ఈ మధ్యన తెలుగుదేశం పార్టీని మన భుజం మీద మోసాం. తెలుగుదేశం పార్టీని భుజం మీద మోసుకొని గెలిపిస్తే మీరు ఒకసారి 2014 సభలో నేను మాట్లాడిన చూస్తే ఈ రాష్ట్రానికి అనుభవం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే, అనుభవం ఉన్న పార్టీ కావాలని కోరుకుంటే, మన బలం మీద గెలిచిన పార్టీ, మన బలం మీద ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ, మాకు ఏం అవసరం, పవన్ కళ్యాణ్కి ఏం అవసరం వచ్చి మిమ్మల్ని భుజాల మీద ఎత్తుకెళ్లాల్సిన పరిస్థితి దేనికి? అందరికీ న్యాయం చేస్తారని. ఆ రోజున మీ జెండాలు మోసింది ఎవరు? ఆ రోజు మిమ్మల్ని భుజాల మీదకి ఎత్తుకుంది ఎవరు? మా జన సైనికులు కాదా ఆ రోజు మిమ్మల్ని భుజాల మీదకి ఎత్తుకుంది? అలాంటి యువత మీద, అలాంటి జన సైనికుల మీద మీరు కేసులు పెట్టి చచ్చిపోయేలా కొడతా ఉంటే అది మాకు ఎంత ఆవేదన మిగులుస్తుంది. నేను నోరు తెరిచాను అంటే నేను అన్నిటికీ తెగించిన వ్యక్తిని. తెలుగుదేశం పార్టీ నాయకులకి, నాయకురాళ్ళకి అందరికీ చెప్తున్నాం, మేము మిమ్మల్ని చాలా గౌరవంగా మాట్లాడతాం. మీరు నేను మాట్లాడిన దాన్ని విమర్శించాలంటే ఖచ్చితంగా నా కాన్సెప్ట్స్ మీద విమర్శించండి. నేను మాట్లాడిన దాంట్లో తప్పుంటే విమర్శించండి. అంతేగాని మీరు పిచ్చి పిచ్చిగా నాకు వ్యక్తిగత జీవితం మీద మాట్లాడితే ఏం తెలిసిన వ్యక్తిగత జీవితం గురించి? అంతమందికి మీ విలువలు ఉన్నాయా? మీ అందరికీ నన్ను విమర్శించేంత విలువలు ఉన్నాయా ఒక్కొక్కళ్ళకి? దానికి ప్రతిగా మా జన సైనికులు ఒక మాట ఎక్కువ అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు దాన్ని, అధికారులు కానీ, పోలీసు అధికారులు కానీ దానిని గొడవను తగ్గించాల్సిందే పోయి మీరు అడ్డగోలుగా కొట్టి మా నాయకులందరి మీద కేసులు పెడితే ఇదేం ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా, లేదంటే దగాకోరు స్వామ్యం అనుకుంటున్నారా? మీరు ప్రభుత్వానికి కానీ, తెలుగుదేశం నాయకులకు కానీ పల్నాడు నుంచి నేను ఒకటే మాట మాట్లాడుతున్నాం, ఈ కేసులకి గొడవలకి భయపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదు, గుర్తుపెట్టుకోండి. తెగించే వాళ్ళం. మీరు నియమంలో ఉంటే, మీరు నియంత్రణ పాటిస్తే మేము నియంత్రణ పాటిస్తాం. మీరు హద్దులు దాటితే దానికి మించి కూడా మేము హద్దులు దాటుతాం, మర్చిపోకండి. మొదటి తప్పు మేము చెయ్యం. మేము బాధ్యతగా మాట్లాడతాం. పవన్ కళ్యాణ్ ఈ రోజున వచ్చి ముఖ్యమంత్రి గారిని విమర్శించిన, సర్పంచ్గా పోటీ చేయని వ్యక్తి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి మేము అన్నామంటే అందులో ఒక వాస్తవం ఉంది. ఒక వాస్తవాన్ని మాట్లాడుతుంటే మీరు దాంట్లో ఖండించండి. అంతేగాని కూర్చొని మీరు పిచ్చి పిచ్చిగా ఇష్టం వచ్చి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ రోజులు పోయి. ఇది 2009 కాదండి, 2019 మర్చిపోకండి.